మన దేశం అంటే ఈ భారత ఉపఖండం అసలు ఎలా పుట్టింది? మనం రోజూ చూసే ఈ కొండలు, కోనలు, ఈ నదులు వీటన్నింటి వెనక కొన్ని కోట్ల సంవత్సరాల నాటి ఒక పెద్ద కథే ఉంది. పదండి, ఈరోజు ఆ కథలోకి ఓ ప్రయాణం చేద్దాం. ఒక్కసారి ఆలోచించండి. ఒక పక్క ఆకాశాన్ని అంటున్నాయా అన్నట్టుండే హిమాలయాలు, మరోపక్క కనుచూపు మేరలో పరుచుకున్న పచ్చని మైదానాలు, ఇంకో పక్క అసలు భూమి పుట్టినప్పట్నుండి ఉన్నాయా అన్నంత పాతవైన పీఠభూములు. ఇంత తేడా, ఇంత వైవిధ్యం ఒకేచోటెలా సాధ్యం? ఆ రహస్యం తెలుసుకోవాలంటే మనం కొన్ని కోట్ల ఏళ్లు వెనక్కి వెళ్లాల్సిందే. సరే, మన ప్రయాణం మొదలుపెట్టే ముందు అసలు ఈ కథ ఎక్కడ జరుగుతుందో చూద్దాం. అంటే ప్రస్తుతం ప్రపంచపటంలో మన భారతదేశం ఎక్కడుంది, దాని స్కేల్ ఏంటో ఒకసారి అర్థం చేసుకుందాం. ఇదిగో చూడండి, ఆసియా ఖండానికి కింద హిందూ మహాసముద్రానికి తలమానికంలా మన భారత ఉపఖండం ఎలా ఉందో, దీని గతాన్ని తవ్వే ముందు దీని ప్రస్తుత రూపాన్ని మనసులో ముద్రించుకోవడం చాలా ముఖ్యం. దీని సైజు అస్సలు మామూలుగా ఉండదు. ఉత్తరాన కాశ్మీర్ నుంచి దక్షిణాన కన్యాకుమారి వరకు మన దేశ పొడవు ఏకంగా 3214 కిలోమీటర్లు. ఊహించుకోండి ఎంత పెద్ద దూరమో! చాలా యూరోపియన్ దేశాలు ఈ దూరంలో ఇమిడిపోతాయంటే నమ్మండి. అలాగే తూర్పున అరుణాచల్ ప్రదేశ్ నుంచి పడమరన గుజరాత్ వరకు చూసుకుంటే వెడల్పు కూడా సుమారుగా 3000 కిలోమీటర్లు. ఈ అంకెల వల్లే దీన్ని మనం దేశం అని కాకుండా ఒక ఉపఖండం అని పిలుస్తాం. సరే, ఇప్పుడు ప్రెజెంట్ డే జోగ్రఫీ పక్కన పెడదాం. అస్సలు కథలోకి వెళ్లే టైం వచ్చింది. టైం ట్రావెల్కి రెడీ అవ్వండి. మనం కొన్ని కోట్ల సంవత్సరాలు వెనక్కి వెళ్తున్నాం. కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం భూమి ఇలా వేర్వేరు ఖండాలుగా ఉండేది కాదు. అన్నీ కలిసిపోయి గోండ్వానా ల్యాండ్ అనే ఒకే ఒక్క పెద్ద సూపర్ కాంటినెంట్ ఉండేది. ఇప్పుడు మనం నిలబడి ఉన్న ఈ భారత ద్వీపకల్పం అప్పట్లో ఆ పెద్ద ముక్కలో ఒక చిన్న భాగమన్మాట. ఆ తరువాత ఏం జరిగిందంటే, ఈ గోండ్వానా ల్యాండ్ నెమ్మదిగా పగలడం మొదలుపెట్టింది. అప్పుడు మన భారత ఫలకం అంటే ఇండియన్ ప్లేట్ ఒక పెద్ద పడవలాగా విడిపోయి ఉత్తరం వైపు తన మెగా జర్నీని స్టార్ట్ చేసింది. ఇది ఒక్కరోజులో జరగలేదు. లక్షల కోట్ల సంవత్సరాల పాటు చాలా నెమ్మదిగా కదులుతూ వచ్చింది. చివరికి అది ఆసియా భూభాగాన్ని సమీపించింది. ఇక ఆ తరువాత జరగబోయేది భూమి చరిత్రలోనే ఒక ఎపిక్ ఈవెంట్. ఆ సుదీర్ఘ ప్రయాణం చివరికి ఒక మహాసంఘటనకు దారితీసింది. మన కథలో ఇదే అత్యంత కీలకమైన ఘట్టం, ఆ గ్రేట్ కొలిజన్ అంటే మహాఘాతం. ఒకవైపు లక్షల సంవత్సరాలుగా ప్రయాణిస్తున్న ఇండియన్ ప్లేట్, మరోవైపు అక్కడ స్థిరంగా ఉన్న భారీ యురేషియన్ ప్లేట్. ఈ రెండూ ఢీకొన్నాయి. కాని ఇది మనం సినిమాల్లో చూసే యాక్సిడెంట్ లాంటిది కాదు. లక్షల సంవత్సరాల పాటు జరిగిన ఒక స్లో మోషన్ యాక్సిడెంట్. రెండు భారీ శక్తులు అలా నెమ్మదిగా ఒకదాన్నొకటి నొక్కినప్పుడు వాటి మధ్య ఉన్న నేల పేపర్ నలిపినట్టుగా పైకి ముడతలు పడిపోయింది. ఆ ముడతల ఫలితమే ఈరోజు మనం చూస్తున్న హిమాలయ పర్వతాలు. వీటి గురించి ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటో తెలుసా? భూమి వయస్సుతో పోలిస్తే ఇవి చాలా చిన్నవి, అంటే కొత్తగా పుట్టిన పర్వతాలు. ఇంకా చెప్పాలంటే ఈ మహాఘాతం ఇంకా కొనసాగుతూనే ఉంది. అందుకే హిమాలయాలు ప్రతి ఏటా కొన్ని మిల్లీమీటర్లు చొప్పున ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. అద్భుతం కదా! 2400 కిలోమీటర్ల పొడవున విస్తరించి ఉన్న ఈ పర్వతాలే మన జీవన నదులకు పుట్టినిల్లు. ఈ ఫోటో చూస్తుంటేనే అర్థమవుతోంది ఆ ఘాతం ఎంత శక్తివంతమైనదో. అది సృష్టించిన ఈ పర్వత శ్రేణి ఎంత గొప్పదో. ప్రకృతి బలాల ముందు మనం ఎంత అల్పులమో చెప్పడానికి ఇంతకన్నా మంచి ఉదాహరణ ఉండదేమో. అయితే హిమాలయాల పుట్టుకతో కథ అయిపోలేదు. నిజానికి అప్పుడే అసలు కథ మొదలైంది. ఆ పర్వతాలు మన భారతదేశానికి ఒక అమూల్యమైన బహుమతినిచ్చాయి. అదే మన ఉత్తర భారతదేశపు సారవంతమైన మైదానం. అసలు అది ఎలా ఏర్పడిందో చూద్దాం. హిమాలయాలు పైకి లేస్తున్నప్పుడు వాటికి దక్షిణంగా ఒక పెద్ద లోయలాంటి ప్రదేశం ఏర్పడింది. లక్షల ఏళ్లుగా హిమాలయాల్నుంచి కిందికి ప్రవహించే నదులు తమతో పాటు కొండల్ని కోసి తెచ్చిన కోట్ల టన్నుల సారవంతమైన మట్టిని అంటే ఒండ్రుమట్టిని ఆ లోయలో నింపుతూ వచ్చాయి. అలా నెమ్మదిగా ఆ లోయ మొత్తం పూడిపోయి ఈరోజు మనం చూస్తున్న విశాలమైన సారవంతమైన ఎండోగంగా మైదానం ఏర్పడింది. ఈ చిత్రం చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది.
పైన హిమాలయాలు, వాటి నుండి కిందకొస్తున్న నదులు, అవి తెచ్చిన మట్టితో ఒకప్పుడు లోతైన ప్రాంతంగా ఉన్నదాన్ని ఎలా నింపేసి ఈ ఫ్లాట్గా ఉన్న మైదానాలను సృష్టించాయో చూడండి. ఇది ప్రకృతి చేసిన ఒక అద్భుతమైన ల్యాండ్ ఫిల్లింగ్ ప్రాజెక్ట్ అన్నమాట. ఈ భారీ మైదానాన్ని ప్రధానంగా 3 పెద్ద నదీ వ్యవస్థలు నిర్మించాయి. పశ్చిమ భాగాన్ని సింధు నది మరియు దాని ఉపనదులు, మధ్యలో ఉన్న అతి పెద్ద భాగాన్ని గంగానది, ఇక తూర్పు భాగాన్ని బ్రహ్మపుత్ర నది. ఈ 3 కలిసి ఈ ప్రాంతాన్ని ఇంత సస్యశ్యామలంగా మార్చాయి. సరే, ఇప్పుడుదాకా మనం కొత్తగా పుట్టిన హిమాలయాలు, వాటి వల్ల ఏర్పడిన మైదానాల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు మన ప్రయాణాన్ని మన ఉపఖండానికి పునాదిలాంటి పురాతనమైన దక్షిణ పీఠభూమి వైపు తిప్పుదాం. ఉత్తర, దక్షిణ భారతదేశం మధ్య ఉన్న భౌగోళిక తేడా చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఒకవైపు ఉత్తరాన ఉన్న హిమాలయాలు యువమైనవి, ఇంకా కదులుతూనే ఉన్నాయి. మరోవైపు దక్షిణాన ఉన్న ఈ పీఠభూమి చాలా చాలా పురాతనమైనది. కోట్ల సంవత్సరాలుగా ఎలాంటి పెద్ద మార్పు లేకుండా స్థిరంగా ఉంది. ఎందుకంటే ఇది అసలు ఆ పాత గోండ్వానా ల్యాండ్ నుంచి విడిపోకుండా మిగిలిపోయిన అసలు మొక్క. ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ ద్వీపకల్ప పీఠభూమి భారత భూభాగంలోనే అత్యంత పురాతనమైనది. అగ్నిపర్వతాల లావా ఇంకా కోట్ల సంవత్సరాల ఒత్తిడి వల్ల రూపాంతరం చెందిన కఠినమైన శిలలతో ఇది ఏర్పడింది. ఇది మన దేశానికి ఒక రాతి గుండకాయలాంటిది. ఈ విశాలమైన పీఠభూమిని కూడా 2 ప్రధాన భాగాలుగా చూడొచ్చు. మధ్యలో ఉన్న ఎత్తైన ప్రాంతాలు, ఇంకా దానికి దక్షిణంగా విస్తరించి ఉన్న దక్కన్ పీఠభూమి. ఈ నిర్మాణం చాలా పురాతనమైనది, సంక్లిష్టమైనది. ఈ పీఠభూమికి 2 వైపులా అంచులుగా పర్వతశ్రేణులున్నాయి. వాటినే మనం ఘాట్స్ అంటాం. పడమర వైపున్న పశ్చిమ కనుమలు ఎత్తుగా ఒకే లైన్లో బలంగా ఉంటాయి. అదే తూర్పువైపున్న తూర్పు కనుమలు కొంచెం తక్కువ ఎత్తులో అక్కడక్కడా తెగిపోయినట్టుగా విడివిడిగా ఉంటాయి. చూశారుగా, ఈ నేల రూపుదిద్దుకోవటానికి కొన్ని కోట్ల సంవత్సరాలు పట్టింది. కాని ఆనాడు జరిగిన ఈ భౌగోళిక మార్పులు ఈరోజు 100 కోట్ల మందికి పైగా ఉన్న మన జీవితాల్ని, మన పంటల్ని, మన నీటిని, చివరికి మన సంస్కృతిని కూడా ఎలా ప్రభావితం చేస్తున్నాయో ఎప్పుడైనా ఆలోచించారా? ఆ మహాఘాతం ప్రభావం ఇంకా మనతోనే ఉంది.